తిరు పక్కకి బాలియో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్స్ అండ్ స్ట్రీట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే సంక్రాంతి సిరీస్. లైక్ నేను సంక్రాంతికి గోదావరి సైడ్ వెళ్తున్నాను అనమాట. ఏ విలేజ్ వెళ్తానో తెలియదు కానీ గోదావరి సైడ్ అయితే వెళ్తున్నాను. సో ఇది సంక్రాంతి సిరీస్ అనుకోవచ్చు మీరు. లైక్ సంక్రాంతి అంటేనే నాకు తెలిసి మొత్తం గోదావరి సైడే ఫేమస్. కోడిపందాలు కానీ ఆ 2 days కోడిపందాలని లీగల్ చేస్తారు అక్కడ. లైక్ కొన్ని బెట్టింగ్స్ కూడా ఉంటాయి కదా, ఆ నేమ్స్ నాకు ఐడియా లేదు కానీ బెట్టింగ్స్ చేస్తారు, చాలా చేస్తారు సంక్రాంతి అప్పుడు. సో అది చూడ్డానికి డైరెక్ట్ గోదావరి వెళ్ళిపోతున్నాము. సో నేను డైరెక్ట్ గోదావరి వెళ్ళిపోను ఈరోజు. విజయవాడలో చిన్న వర్క్ ఉంది కాలేజ్ సంబంధించి, అది ఆ వర్క్ చూసుకొని నెక్స్ట్ అలానే మా ఫ్రెండ్స్ కూడా వస్తారు అక్కడ నుంచి. లైక్ వాళ్ళు కార్లో వస్తారో బైక్లో వస్తారో ఐడియా లేదు కానీ ఒక 5 to 6 members వస్తారు. సో ఇక్కడ చైన్ స్ప్రే తీసుకొని బైక్కి చైన్ స్ప్రే వేసి నెక్స్ట్ డైరెక్ట్ విజయవాడ. అమ్మో, ఇప్పుడు దీన్ని డబుల్ స్టాండ్ వేసేది నాకు ఉండబోయేది ఈ వెయిట్తో. అమ్మా లేవే, అమ్మా. గైస్ ఇప్పుడే మన చిత్తూరు అవుట్స్కట్స్ కూడా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ, అక్కడ నుంచి చూడండి విజయవాడ 480. సో 480 అంటే ఎంత మెల్లగా వెళ్ళినా కానీ 7.5 hours ఈజీగా పట్టిద్ది. ఎందుకంటే నాకు మధ్యలో చిన్న మీటింగ్ కూడా ఉంది, టీమ్ మీట్. ఈరోజు మండే కదా, సో లీవ్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఆ మీటింగ్ ఎక్కడైనా అటెండ్ అవ్వాలి కూర్చొని. సో అంతా అన్ని బ్రేక్స్ కలిపి నాకు తెలిసి 7.5 hours to 8 hours ఈజీగా పడుతుంది. నైట్ 11-11:30 లోపల అయితే వెళ్ళిపోతాం మనము. లైక్ ఇప్పుడు టైం 2:40 అవుతుంది. వెళ్దాం ప్రశాంతంగా. ఇక్కడ మనం ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ ఒంగోలు వెళ్ళి డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు. లైక్ ఇది 300 to 350 వస్తుంది ఫుల్ ట్యాంక్, 17 liters ట్యాంక్. చూద్దాం. ట్రిప్ 20 చేద్దాం బంక్. సో నేను ఎలా అంటే ట్రిప్ 2 బంక్ అనుకుంటా, ట్రిప్ 1 వచ్చి నా రైడ్. సో చూద్దాం మన చిత్తూరు నుంచి మొత్తం ఈ సంక్రాంతి సిరీస్ అయిపోయి మళ్ళీ చిత్తూరుకి వచ్చే వరకు ఎన్ని కిలోమీటర్స్ అవుతాయో. ఫుల్ ట్యాంక్. రెండు ఉన్నాయి. ఏమంటే ఫోన్పే ఉంది. జీరో చేసినారా? లేదు చేయలేదు. సారీ. చూసారా ఇప్పుడు పెట్రోల్ బంక్లో? సో ఆమె జీరో చేయలేదు. మనం కానీ చూడకపోయింటే 350 నుండి కంటిన్యూ చేసి ఉంటుంది. మన బిల్ అయితే ఇప్పుడు 1600 అయి ఉంటుంది. సో ఎప్పుడు చూసుకోండి మీరు పెట్రోల్ బంక్లో జీరో చేసినాకే ఫుల్ ట్యాంక్ చేసుకోండి ఎప్పుడు కానీ. ఇందులో మోసపోకండి ఎప్పుడు. సో నాకు
వేరే వేరే స్టేట్స్ వెళ్ళా కాబట్టి చాలా చోట్ల జరిగింది. సో నేను కాన్షియస్గా ఉంటాను ఎక్కడ పోయినా. లైక్ ఇంకా నేను చెప్పాలంటే వేరే స్టేట్స్ కన్నా మన ఏపీలోనే ఎక్కువ ఇలా జరుగుతుంది నాకు. సో ఎప్పుడు చూసుకోండి, పెట్రోల్ బంక్లో మాత్రం ఏమారద్దండి. ఎంతమంది మీకు తెలిసిన బంక్ అయినా కూడా ఎప్పుడు కాన్షియస్గా ఉండండి. హీరో వీఆర్ బిల్డింగ్ దట్ RX అన్నట్టు దిస్ ఇయర్. సో నాకు తెలిసిన ఒక అంకుల్ దగ్గర ఇంజన్ ఉందన్నమాట, RX ఇంజన్. ఆ ఇంజన్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు, బోర్ అయిపోయి ఉంటుంది. సో నా ఇంజన్ విజయవాడ నుంచి తెచ్చుకొని A to Z లైక్ చిన్న చిన్న నట్టు బోల్ట్ కూడా నేను కొనుక్కొని నేనే బిల్డ్ చేస్తాను ఇంట్లో. RX అన్నాడు. ఐ థింక్ ఈ మంత్ లాస్ట్ వీక్ అయినా లేదా Feb సెకండ్ వీక్లోనే స్టార్ట్ చేస్తాం వర్క్. నాకు ఫెబ్లో మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ టైంలో కార్లో వెళ్ళి విజయవాడకి వచ్చినప్పుడు ఇంజన్ వేసుకొని వస్తాను ఇంటికి. సో దానికి కూడా వెయిట్ చేయండి, RX బిల్డ్కి కూడా. సో ఇక్కడ రైట్ తీసుకుంటే ఈ హైవే ఎక్కితే ఈ హైవే డైరెక్ట్ విజయవాడ. ఇంకా లైక్ మధ్యలో తిరుపతి, నాయుడుపేట, అండ్ మళ్ళీ అక్కడ నాయుడుపేట దగ్గర లెఫ్ట్ తీసుకోవాలా విజయవాడకి. సో ఇన్ని రోజులు లైక్ నాయుడుపేట రోడ్ కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉండింది, కానీ ఇప్పుడు మా బ్రదర్ కాల్ చేశాడు ఇప్పుడు. వాడు వెళ్ళాడు GTలో విజయవాడకి. సో మొత్తం హైవే రెడీ అయిపోయిందంట. ప్రశాంతం క్రూజ్ చేయొచ్చు ఇంకా హైవే పైన, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరికన్నా ఈ రోడ్ ఐడియా ఉంటే ఎంత డెవలప్ అయిపోయింది చూడండి మొత్తము. ఈరోజు సింగిల్ రోడ్డు, ఎక్కువ గుంతలు. ఇప్పుడు చూడండి మొత్తం 6 లేన్ హైవే. లైక్ తిరుపతి నుంచి మొత్తం 6 లేన్ హైవేనే, ఎక్కడ చిన్న డైవర్షన్ కూడా లేదు. చూడండి స్ట్రైట్ లైక్ అట్లా వెళ్తే చెన్నై, లెఫ్ట్ విజయవాడ, నెల్లూరు. బై మిస్టేక్ మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే ఇట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతారు, చూసుకోండి కొద్దిగా. రే సో ఈ సౌత్ ఏపీ వాళ్ళకి లైక్ చిత్తూరు, కడప, మిగతా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, లైక్ నాలాంటి వాళ్ళకంతా ఎట్లా అంటే సంక్రాంతి గోదావరిలో స్పెండ్ చేయాలని కొద్దిగా కొంతమందికి డ్రీమ్ ఉంటుంది. లైక్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఎవరికైతే తెలుసో గోదావరిలో సంక్రాంతి అంతా ఎలా ఉంటుందో, లైక్ కోడి పందాలు, మిగతా బెట్టింగ్ గేమ్స్, ఆ గేమ్స్ పై నాకు తెలియదు. సో అవన్నీ ఎలా ఉంటాయి తెలిసిన తర్వాత ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట, అక్కడ వెళ్ళి స్పెండ్ చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి. సో నాకు అలా ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. సో ఎలా అయినా వెళ్ళాలిరా అక్కడికి, ఒక వ్లాగ్ చేయాలి, మొత్తం సంక్రాంతి సీజన్ అంతా ఒక వ్లాగ్ చేయాలని ఒక చిన్న డ్రీమ్ ఉండేది. లాస్ట్ మంత్ వరకు ఈ డ్రీమ్ లాగే ఉండిపోతుంది అనుకుంటున్నాను నేను. అలా ఒకరోజు రూమ్లో మాటల్లో లైక్ నా ఫ్రెండ్ ఉన్నాడు యశ్వంత్ అని, నేను 3 వీక్స్ బ్యాకే వాళ్ళ ఊరికి వెళ్ళాను నేను, తాడేపల్లిగూడెంకి. సో వెళ్ళి అక్కడ అత్తిల్లో సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి అని ఒకటి చేస్తారు, లైక్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్లో తిరునాళ్ళలాగా. అది వెళ్ళి అటెండ్ అయ్యాను నేను. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ డేనే, లైక్ ఈవినింగ్ వెళ్ళాము, నెక్స్ట్ డే ఈవినింగ్ రిటర్న్ అయ్యాము. ఆ 1 డే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. సో వాడు ఇంకా నువ్వు సంక్రాంతికి రాకపోతే సంపేస్తానేలా చేస్తాడు వాడు. సో ఇంకా మనకి ఇష్టం కదా సంక్రాంతి అంటే. లైక్ నాకు అది ఒక డ్రీమ్ అనమాట, సంక్రాంతి వచ్చి గోదావరిలో స్పెండ్ చేయాలని. లైక్ మా రూమ్లో కూడా ఒక పుంజి ఉందన్నమాట పందెంకి రెడీగా. సో దాన్ని ఎత్తుకొని లైక్ అది ఇప్పుడు రూమ్లో లేదు, 1 month బ్యాక్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాము మేము.
హాలిడేస్కి ఇంటికి వచ్చాము కదా, సో వాళ్ళ ఇంట్లో పడేసి వచ్చాము. ఆ పుంజుని ఎత్తుకెళ్ళి మనము పందెం ఇలా నేను వేయట్లేదు కానీ దగ్గరుండి పార్టిసిపేట్ చేస్తాను. మన కోడి కూడా పందెంకి వెళ్తాను. సో వేరే లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్, మాత్రం మిస్ అవుతుంది బ్లాగ్స్. నేను దగ్గరుండి అన్నీ రికార్డ్ చేస్తాను, ఎలా చేస్తారు A to Z. ఇంకా లోపల ఏమేమి జరుగుతాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను యూట్యూబ్ ఒప్పుకుంటే. నేను మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్ గైస్ అసలు ఈ ట్రిప్కి. నేను ఒక్కడే ఉంటే ఇలా చేసినకపోవచ్చేమో నా ఓన్గా వెళ్ళింటే. సో ఇదంతా థ్యాంక్స్ టు యశ్వంత్, మెయిన్లీ యశ్వంత్, సాయి, నా ఫ్రెండ్స్ ఉన్నారు రూమ్లో. మెయిన్ ఈ వ్లాగ్ వాళ్ళ వల్లే సాధ్యం. అసలు యశ్వంత్ వీళ్ళు కానీ లేకపోయింటే అసలు ఈ వ్లాగ్ అసలు ఉండేది కాదు. ఎందుకు ఆగారు వీళ్ళంతా? అది పోలీసు వాళ్ళు. ఎలా బ్రో ఇలా అయితే? అందుకే హెల్మెట్ అన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆపితే అదే పేపర్లు ఏం లేవు, దొరికిపోతాను అంతే. ఆపకుండా ఉంటే బాగుంటుంది చెకింగ్కి. ఆపలేదు. అది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్. లైక్ మా వాళ్ళు మన సేఫ్టీ కోసమే చెప్పేది. అందరూ హెల్మెట్స్ వేసుకోండి మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఇంత దూరం మనం వస్తాము, మనకి ఎంతో చిన్న ప్రొటెక్షన్ ఇస్తుంది. అదైతే లైఫ్ అయితే పోకుండా చూసుకుంటుంది హెల్మెట్. రైడింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు. లైక్ మన టైం బాగాలేకపోతే మనం ఏం చేయలేము కానీ, సో సేఫ్టీ అయితే మెయింటైన్ చేయకుండా మనం బ్లేమ్ చేయలేము. ఫస్ట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి, నెక్స్ట్ టైం ఇది అనొచ్చు. కానీ మెయిన్ సేఫ్టీ మొత్తం మన చేతిలో ఉన్నది సేఫ్టీ. ఇప్పుడు నాకు ఫుల్ గేర్ లేదు, నేను గేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ నాది గేర్ పైన. లైక్ నేనేంటంటే చిన్నవి తీసుకుంటే ఒకేసారి పెద్దవి తీసుకుందామని వెయిట్ చేస్తాను. లైక్ ఇప్పుడు నేను గేర్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 20,000 అవుతుంది నాకు. సో దానికోసం వెయిట్ చేస్తాను. లైక్ ఈ బైక్ వెళ్ళే స్పీడ్కి, GT పైన వెళ్ళే స్పీడ్కి ఈ 20,000 ఇన్వెస్ట్ చేస్తే మనం లైక్ మంచి ప్రొటెక్షన్ ఉంటుంది బాడీ పైన. సో బైక్స్ అప్గ్రేడ్ అయిపోతే మన గేర్ కూడా అప్డేట్ అవ్వాలన్నమాట. లైక్ పెద్ద బైక్స్ కొంటే మినిమం 1 lakh అయినా పెట్టాలి గేర్ పైన, నువ్వు ఆ స్పీడ్లో సస్టైన్ అవ్వాలి. అది అలా వర్క్ అవుతాయి గేర్స్. లైక్ ఈ బైక్స్ వెళ్ళే 150, 160, లైక్ GT వెళ్ళే 180 వరకు రైనాక్స్ ఇస్ ద బెస్ట్. సో టైం కూడా దగ్గర 5:17 అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ మీకు చెప్పాను కదా నాకు మీటింగ్ ఉందని. ఇక్కడ యూటర్న్ ఉంది. యూటర్న్ తీసుకొని ఖాళీగా ఉంది కాఫీ డే. అమ్మా. సో మన ఫస్ట్ బ్రేక్ 172 kilometers తర్వాత. ఇంతవరకు మనం ఒక బ్రేక్ కూడా తీసుకోలేదు. యా సెటప్ చూడండి, బైక్ సెటప్. మనం ల్యాప్టాప్ తీసుకొని వెళ్దాం. టైమ్ ఇస్ లైక్ 5:30 అవుతుంది. సో మీకు చెప్పాను కదా నాకు చిన్న మీటింగ్ ఉంది ఫ్రమ్ టీమ్మేట్స్ అని. చిన్న కాఫీ బ్రేక్ అండ్ మన బైక్. సో మీటింగ్ తర్వాత కలుద్దాం, బాయ్. ఇంకా డైరెక్ట్ విజయవాడ గైస్. మీటింగ్ అయిపోయింది. ఈ బాక్స్ అయితే 100% వాటర్ ప్రూఫ్. ఇది లైక్ బీచ్లో పడేసినా కూడా డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు. నేను బీచ్లో అయితే టెస్ట్ చేయలేదు కానీ బాక్స్ పెట్టి వాటర్ సర్వీస్ అయితే చేయించాను బైక్ని. చుక్క కూడా లోపలికి వెళ్ళలేదు. అండ్ మన బైక్ లుక్ చూడండి. నైట్ 6 ఉంది కదా అసలు, విత్ లైట్స్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము? 172 వచ్చాము. ఇంకా ఫుల్ ట్యాంక్ ఉంది పెట్రోల్. 1 point అయింది అంతే.
రేంజ్ చూడండి, ఇంకా రేంజ్ ఎంత ఉందో, 282 ఉందండి రేంజ్. సో ఎంత ఎట్లా వెళ్ళాలా మళ్ళీ. సో ఎంత తక్కువ ఇచ్చినా కానీ మినిమం 200 ఇస్తుంది ఇప్పుడు నుంచి. ఒంగోలు దాటి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అయితే. గైస్ ఇప్పుడు మీకు మన హిమాలయన్ ఫాగ్ లైట్స్, లైక్ మీరు ఇప్పుడు చూడొచ్చు మన ఫాగ్ లైట్స్ వాడుతున్నాము. సో ఫాగ్ లైట్స్ ఎంత ఇంపార్టెంట్ ఈ బైక్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది వితౌట్ ఫాగ్ లైట్, హెడ్ లైట్ లిటరలీ ఆన్లో ఉంది, హై బీమ్. లైక్ ఇప్పుడు నా హెడ్ లైట్ ఆన్లో ఉందన్నమాట. ఈ హిమాలయన్లో హెడ్ లైట్ వేస్ట్. ఇప్పుడు చూడండి ఫాగ్ లైట్ అది. సో వాడు హెడ్ లైట్ ఎందుకు ఇచ్చాడు అది షో కోసం ఇచ్చాడున్నాడు హెడ్ లైట్. ఇదో ఇలాంటి వాళ్ళు వస్తారు దారిలో, అలా రిఫ్లెక్టర్స్ ఉంటే బెస్ట్గా ఈ జాకెట్కి. ఇప్పుడే మనం కావలి దగ్గర ఉన్నాము. సో నాకు చేతులు నొప్పి అయితే ఐ కెన్ రిలాక్స్ లైక్ దిస్. నాకు క్రూజ్ కంట్రోల్ ఉంది మన బైక్లో, సో రిలాక్సేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు వాడకూడదు దీన్ని, ఇలా బస్సెస్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. లైవ్ ఎగ్జాంపుల్ ఇది అలవాటు అయినంతవరకు ఈ క్రూజ్ కంట్రోల్ వాడకూడదు, చాలా డేంజర్ ఇది. సో ఇప్పుడే మన బైక్ పైన 10,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. యా ఇట్స్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. నేను ఎక్కువ రైడ్స్ అలా 2 రైడ్స్. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడే ఒంగోలు క్రాస్ చేసినాం. అయితే ఒంగోలు 4 కిలోమీటర్స్ లెఫ్ట్, విజయవాడ స్ట్రైట్ 154. సో టైమ్ ఈస్ లైక్ 8:13. 150 అంటే వీ విల్ రీచ్ బై 10:40 or 11. యా ఈజీగా 11 లోపల అయితే ఈజీగా వెళ్ళిపోతాము. కొద్దిగా మూడు ఉండి ఫాస్ట్గా వెళ్తే 10:30, 10:20కి అలా వెళ్తాం నా క్యాలిక్యులేషన్ పైన. సో ఇంకా నేను ఫుడ్ బ్రేక్ తీసుకోవాలి, ఇంకా ఫుడ్ కూడా తిన్నాను, లైక్ డిన్నర్ తీసుకున్నాం ఎక్కడైనా మంచి హోటల్ చూసి. హైవేలో అంత బాగోవు అనమాట హోటల్స్, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ప్రైజెస్ ఎక్కువ ఉన్న పర్లే కానీ టేస్ట్ ఉండదు, ప్లస్ హైజీన్ ఉండదు ఫుడ్. సో ఎక్కడన్నా మంచి హోటల్ కనిపిస్తే ఆపి డిన్నర్ చేసి నెక్స్ట్ విజయవాడ. సో లెఫ్ట్ సైడ్ అంతా ఒంగోలు సిటీ అనమాట. మొత్తం ఒంగోలు చాలా పెద్దది, మీకు నైట్ టైం కనిపించకపోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మనం ఉండేది రన్వే యాక్చువల్లీ, లైక్ ఎమర్జెన్సీ కోసం ఇది రన్వే అనమాట. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఇప్పుడు కనిపించలేదు, మార్నింగ్ టైం అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లైట్ కూడా ల్యాండ్ చేశారు, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు ఆ వీడియో. లైక్ హైవే పైన రన్వే ఎక్కడ చూసినారు కదా మీరు. నేను ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నుంచి చూశాను ఈ రన్వే. సో యా ఇది సిమెంట్ రోడే కానీ స్మూత్గా ఉంటుంది అసలు రన్వే లాగా. సో మనం ఇప్పుడే కాజా టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ కాజా విజయవాడలో ఉన్న అందరికీ తెలుసు. నాకు ఎప్పుడైనా మైండ్ బాగాలేకపోతే జీటీ ఎత్తుకొని మా రూమ్ నుంచి టోల్ గేట్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తా. సో ఈ హైవేలో జీటీ ఎత్తే మాత్రం స్పీడోమీటర్ 140 తగ్గదు, దెబ్బకి మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. సో ప్రతి ఈవినింగ్ అంతే మ్యాక్సిమం టోల్ గేట్ ఎక్కువ వస్తామన్నమాట. ఈ టోల్ గేట్ దగ్గరకు లైక్ ఈ హైవే బాగుంటుంది. సో జీటీలో హైవే ఎక్కినామంటే ఇంకా మీకు తెలిసిందే. సో మనం డిన్నర్ చేద్దాం, ఇంకా డిన్నర్ చేయాలి, టైం 10 అవుతుంది. సో నాకు తెలిసిన ఒక డాబా అయితే ఉంది ఇక్కడ.
సో ఇక్కడే డాబాలో డిన్నర్ చేసాము. ఇక్కడ నుంచి రూమ్ జస్ట్ 10 కిలోమీటర్సే. సో మా బ్రదరు వాడు బైక్ వేసుకొని వచ్చాడు. సో వాడు హిమాలయన్ ఎత్తుకున్నాడు, మనం జీటీ ఎత్తుకున్నాం. హిమాలయన్ లుక్ చూడండి బయట నుంచి. హైవేలో మాత్రం అపీరెన్స్ వేరే లెవెల్ ఈ బైక్. దీని తర్వాత ఏదైనా సో మనం రూమ్ దగ్గర కూడా వచ్చేసాము. అప్రిలియా లైక్ జీటీ కొనక ముందు అప్రిలానే కొందాం అనుకున్నాం మేము. నాకెందుకో లైక్ హిమాలయన్ కొత్త బైక్, దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ అది అప్రిలా కూడా కొత్త బైకే కదా, ఎందుకు ఊరికే రిస్క్ చేయడం అని. వాడు చూడండి కోతిపల్లి చేసాను ఫస్ట్ ఉంటాడు వాడు. సో ఇప్పుడే మనం రూమ్ దగ్గర కూడా రీచ్ అయిపోయినాము. సో ఇదే మా పార్కింగ్. జీటీస్ చూసారు కదా, ఎన్ని జీటీస్, 1 2 3 4 4 జీటీలు అండ్ ఒక హిమాలయన్. Yeah, that's it for today guys. Thanks for watching. Bye.